హాయ్. శీతాకాలం వచ్చేసింది. ఎక్కడ చూసినా కూడా ఇన్ఫెక్షన్స్, దగ్గు, జలుబు, ఎలర్జీస్ ఇట్లా అన్నిటితో బాధపడుతూ రోజుకు అన్ని హాస్పిటల్స్లో కూడా ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎక్కువగా మనం గమనిస్తున్నాము. సో ఇట్లాంటప్పుడు మనం ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ని మనం అరికట్టవచ్చా? హాయ్, నేను డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, కన్సల్టెంట్ ఆప్థాల్మాలజిస్ట్ అండ్ మెడికల్ డైరెక్టర్ ఫర్ కెన్స్ ఐ కేర్ అండ్ ఆల్సో ఎరిగేటో వెల్నెస్ క్లినిక్స్. జనరల్గా మనం చూసుకున్నట్లయితే మన లైఫ్ స్టైల్ కానీ, మన డైట్, మన హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మన ఓవరాల్ హెల్త్ని కంట్రోల్లో చేస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ పూర్తిగా రావా అంటే వచ్చే దాంట్లో సివియారిటీ చాలా తక్కువగా ఉంటుంది. సరైన నియమాలు పాటించడం వల్ల దాని కాంప్లికేషన్స్ మనకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరి బేసిక్గా మనం చెప్పినట్టుగా, క్లినీషియన్స్ చెప్పినట్టుగా శరీర శుభ్రత పాటిస్తూ ఉండాలి. నిద్ర, సరైన నిద్ర ఎక్కువగా సేపు కూడా కాకుండా గుడ్ క్వాలిటీ స్లీప్ ఫర్ 6 to 7 hours ఉండాలి. సూర్యరశ్మి బాగా తగలాలి. చల్లగా ఉంది కదా, మనము ముసుగుతన్ని పడుకుంటా ఉన్నాము, మళ్ళీ ఇమ్మీడియట్గా డ్యూటీకి వెళ్ళి మనకు సన్లైట్ తగలకపోతే వైటమిన్ డి డెఫిషియన్సీ రావడం, బాడీ ఇమ్యూన్ సిస్టమ్ పూర్తిగా లోగా అయిపోయి ఫ్రీక్వెంట్గా మనం అలసిపోయినట్టుగా ఉండడం, కొంచెం వర్క్ చేసినా కూడా ఆయాసం రావడం, దాంతోపాటుగా బాడీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మనకు కనుక బీపీ కనుక షుగర్ ఇవన్నీ ఉన్నట్లనుకొని అవి కూడా బాగా ఎక్సాసర్బేట్ అవుతాయి ఇట్లాంటి సిట్యుయేషన్స్లో. సో వాతావరణం మారినా కూడా మన లైఫ్ స్టైల్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే కనుక బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ ఫుడ్, స్లీప్, గుడ్ థాట్స్ ఇవన్నీ కూడా మనకు కావాలి. ఫుడ్లో ఏంటి? సిట్రస్ ఫ్రూట్స్ అంటే మనకు ఇట్లాంటి ఫ్రూట్స్లో ఎక్కడైతే మనకు వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుందో, ఆస్కార్బిక్ యాసిడ్, వాటి వల్ల మనకు ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది, ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. రెండోది సిఓపిడి, ఆస్తమా ఇట్లాంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఎవరికైతే ఉంటాయో వీళ్లకు ఇది చాలా కష్టకాలం. ఫ్రీక్వెంట్గా తుమ్ముతూ దగ్గుతూ ఉంటారు అండ్ బాగా ఆయాసంతో నిద్ర లేకుండా రాత్రి పిల్లి కూతల్లాగా శ్వాస ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్లకు డాక్టర్లు సూచించిన ఇన్హేలర్స్ ఏవైతే ఉంటాయో సరైన మోతాదులో వాడుతూ ఉండాలి. ఎలర్జెన్స్కి దూరంగా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే చలికాలం వల్ల మన థిక్ ఇలా బ్లాంకెట్స్, రగ్గులు వాడుతూ ఉంటాం. వాటిలో డస్ట్ అవన్నీ కూడా అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి. వాటిని శుభ్రంగా ఉంచుకుంటాం. వీలుంతగా ఎండకు తగిలి డ్రైగా ఉండి చేసుకుంటూ ఉండాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ కంటెంట్ ఏంటి? మనం తాగడం పూర్తిగా తగ్గిపోతుంది, సగానికి సగం తగ్గిపోతుంది. అండ్ ఇప్పుడు కూడా మనం క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్స్లో మన వర్కింగ్ సిచ్యువేషన్ ఉందనుకోండి, ఇంకా తగ్గిపోయి డీహైడ్రేషన్కి లోన్ అవుతారు. సో ఎట్టి పరిస్థితుల్లో అలవాటుగా చేసుకొని అలారం లాగా అయినా సెట్ చేసుకొని కావాల్సినంత క్వాంటిటీలో వాటర్ తాగుతూ ఉండాలి. బేసిక్ ఎక్సర్సైజెస్, బ్రిస్క్ వాక్ కావచ్చు, మోడరేట్ ఇంటెన్సిటీతో ఒక 30 to 40 minutes కనుక మనం యాక్టివ్గా చేయగలిగితే మాత్రం ఆ లైఫ్ స్టైల్ బాగుంటుంది. అండ్ ఏమాత్రం మనకు సిమ్టమ్స్ ఇట్లా అనిపించినా కూడా డిలే చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసి సలహాలు పాటించాలి. వైద్య చిట్కాలు మనకి ఇంట్లో జరిగేవి ఉంటాయి, కానీ ఎప్పుడైతే మనకు ఇట్లాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయో, చిన్నపిల్లల్లో, పెద్దవాళ్లలో కాంప్లికేషన్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్తో వాళ్లకు రిస్క్ తీసుకోకుండా ఎప్పుడైతే సిమ్టమ్స్ కొద్దిగా స్టార్ట్ అయినా కూడా డాక్టర్లని కలిసి వైద్యం తీసుకోవాలి. అండ్ మంచి నియమాలతో, ఆహారపు అలవాట్లతో మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.